సేవకుడిగా దేవుడు మమ్మల్ని ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకు నన్ను ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు నా మొదటి సమాధానం నేను ఆత్మను సంపాదించాను అని చెప్పగలుగుతాను. ధైర్యంగా పనులు నిజం. ఏది లోకాశలు నాకు లేవు, ఏ ఆశలు లేవు. సేవ జరగాలి, ఆత్మల పనులు కానీ రావాలి. ఇదే మా కాన్సెప్ట్. దీని మీద మేము ముందుకు వెళ్తున్నాం. అందును బట్టి దేవుడు మహిమ చేస్తున్నా. నా బిడ్డలను వందనాలు తెలియజేసుకుంటున్నా. నా బిడ్డలను బట్టి వందనాలు, మా సంబంధాలను బట్టి సేవకులను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు వాక్యం ఏంటి, ఏ వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నారు మనం చూద్దాం. మనము మన ఆత్మీయ జీవితానికి ఒక పరీక్ష వస్తుంది. ఆత్మీయ జీవితానికి పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో ఎవరు నిలబడతారు? ఆత్మీయ జీవితానికి పరీక్ష వస్తే ఆ పరీక్షలో ఎవరు నిలబడతారు అని అంటే గమనించండి. దేవుడు చెప్పేటువంటి విలువైన మాట ఏంటంటే కీర్తన 92వ అధ్యాయం 13వ వాక్యం మన కరెక్ట్ అయిన సమాధానాన్ని ఇస్తుంది. కీర్తన 92:13 ఒకసారి గట్టిగా చదువుదాం ఎవరైనా. కీర్తన 92 యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. చెప్పగలుగుతామా గట్టిగా ఒకసారి? ఎవరు చివరి వరకు నిలబడతారు అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూగవేయుదురు, లెబనోను వీధి దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆలయములో వర్ధిల్లుదురు. శోధన పరీక్ష వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితానికి ఎవరు కదల్చబడరు అంటే యెహోవా మందిరములో నాటబడినటువంటి వారు కదల్చబడరు. స్తోత్రం చెప్పడం గట్టిగా. దేవుడు సంఘాన్ని గొప్ప అద్భుతమైనటువంటి చెట్టుతో పోల్చాడు. ఖర్జూర వృక్షం. ఖర్జూర వృక్షము చాలా శ్రేష్టమైనటువంటి వృక్షమని బైబిల్ గ్రంథంలో మనకు అనేక పర్యాయములు దొరుకుతాయి. మనకు ఇచ్చిన ఆయుష్ దేవుడు చెట్ల ఆయుష్ను మనిషికి ఇచ్చాడు. దేవుడు చెట్ల ఆయుష్ను మనుషులకి ఇచ్చాడు దేవుడు. కానీ మనిషి చేతి ద్వారా తన ఆయుష్ను తగ్గించడానికి దేవుని ఆజ్ఞను మీరుతూ పాపం చేస్తూ ముందుకెళ్ళాడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా రక్షింపబడినటువంటి వాళ్ళపై ఆయన రక్తంలో కడగబడినటువంటి బిడ్డలుగా దేవుని మందిరంలో కదల్చబడని బిడ్డలుగా వర్ధిల్లే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. ప్రియమైన నా దేవుని ప్రజలారా, చెట్టులకు కూడా శోధన వస్తుంది. తుఫాను లాంటి భయంకరమైన గాలులు వీచినప్పుడు, తుఫాను చెలరేగినప్పుడు, భయంకరమైన గాలులు సుడిగాలు లాంటి ప్రభావం చెట్ల మీద చూపించినప్పుడు ఎలాంటి బలమైన చెట్టు అయినా కుప్పకూలిపోతుంది. నిజమంటే కాదు, ఎలాంటి బలమైన చెట్టు అయినా కుప్పకూలిపోతుంది. అయితే అలాంటి చెట్లకు శోధన వచ్చినప్పుడు కుప్ప కూలిపోతే మరి ఆత్మీయ బిడ్డలకు శోధన వచ్చినప్పుడు వాళ్ళు కూడా పడిపోయే ప్రమాదంలో ఉన్నారు. అయితే దేవుడు చెప్పే విషయం ఏంటంటే ఖర్జూర వృక్షానికి ఆ తల్లి వేరు అనేటువంటిది ఉండదు. వేరు లోనికి వెళ్ళదు. ఆ వేర్లన్నీ కూడా అక్కడక్కడ ఒక కుటుంబంలో వేరు పొదిగి ఆ భూమిని గట్టిగా పట్టుకొని ఉంటాయి. ఒకవేళ పడిపోయినా ఎండిపోయే పరిస్థితులు ఖర్జూర వృక్షానికి పడిపోయినా మళ్ళీ చిగులు వేస్తున్నారు. పడిపోయినా మళ్ళీ చిగులు ఇస్తారు. పడిపోయినా మళ్ళా ముందు వేస్తారు. పడిపోయినా మళ్ళా అది ఆ చెట్టు సారాన్ని పీల్చుకొని ఆ శోధనలో గట్టిగా నిలబడుతుంది. హల్లెలూయా.
మరి సంఘము అనగా సంఘంలో ప్రతి కుటుంబానికి ఏదైనా శోధన వస్తే, ఏదైనా సమస్య వస్తే, నీవు కుప్పకూలకుండా ఉండాలి అనంటే నువ్వేం చేయాలి? దేవుని మందిరంలో నాటబడిన చెట్టు వలె ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెట్టు నాటబడితే మందిరానికి వస్తూ వెళుతుంటే అది ప్రయోజనం లేదు. యేసు ప్రభు నేను కూడా నమ్మాను, పర్వాలేదు, నేను పర్వతానికి వెళ్తాను అనంటే అది అంత నీకు నమ్మదగినటువంటివి కాదు. అయితే నీవు ఎలా ఉండాలి అని దేవుడు కోరుతాడంటే, నీవు మందిరంలో నాటబడ్డ చెట్టు వలె ఉంటే శోధన ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు, నీ కుటుంబాన్ని కూల్చే పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు దేవుని మందిరంలో నాటబడ్డ కుటుంబంగా ఉన్నావు కనుక మనకు కదల్చబడము. గట్టిగా శోధన చెప్పండి, గట్టిగా గట్టిగా. ఎందుకంటే దేవుని మందిరంలో నాటబడ్డావు. నాటబడిన విశ్వాసగా నువ్వు ఎదుగుతూ ఉన్నావు. సమస్య వస్తే ఎలా దాన్ని ఎదుర్కోవాలో వాక్యం ద్వారా నువ్వు నేర్చుకున్నావు. సాతాను వస్తే నువ్వు ఎలా వారిని ఎదురించాలో ప్రార్థన సంఘంలో నేర్చుకున్నావు కనుక కదల్చబడము. ఒకసారి మీరు గమనించండి, శోధన వచ్చిన కదల్చబడి దైవ సేవకులు బైబిల్లో ఉన్నారు. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి యోబు. చెప్పండి అందరూ కూడా. యోబుకి ఎలాంటి సమస్యలు వచ్చాయి తెలుసు కదా. ఒకే రోజున పొలాలన్నీ కాలిపోయాయి, పంటలన్నీ కాలిపోయాయి. ఒకే రోజున తన బిడ్డలు చచ్చిపోయారు. ఒకే రోజున తనకు శరీరం అంతా భయంకరమైన వ్యాధి చేత బొత్తపడ్డారు. ఈ సమస్యలన్నీ ఆయనకు ఎదురైనప్పుడు ఏనాడు కూడా ఏ స్నేహితుడు కానీ, ఏ బంధువు కానీ, ఏ తనకు కావలసిన వారు కానీ యోగు గారు వచ్చి ఓదార్చిన వారు ఎవరు కూడా వచ్చి యోగు ఎందుకు నీకు సమస్య వచ్చింది అని ఓదార్చిన వాళ్ళు కాదు. అయితే తనకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఆ ముగ్గురు స్నేహితులు ఇద్దరు అతను విమర్శించారు. ఒక వ్యక్తి మాత్రమే యోగు, ఈ సమస్యలు నీకు వచ్చి ఉన్నాయి అంటే ఏదో ఒక రోజున నీవు నమ్మిన దేవుడు నిన్ను ఒక రోజున పైకి లేపుతాడు. ధైర్యాన్ని ఇచ్చాడు ఒక స్నేహితుడు. ఆ స్నేహితుడు పేరు ఎలిఫాజ్. మిగిలిన వాళ్ళని డిస్కరేజ్ చేశారు. నా దేవుని ప్రజలారా, ఇలాంటి వాడు ఇక్కడ ఉన్నట్లయితే నీకు ఏదైనా శోధన వచ్చింది, ఏదైనా సమస్య చేత నువ్వు పొంగిపోతున్నావు, బాధపడుతున్నావు, అనేక మంది వచ్చి ఆ బాధని ఇంకా బాధపరిచే వాళ్ళే కానీ ఆ బాధను ఓదార్చే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. గాయమైంది నీకు, గాయమైనటువంటి మనకు ఆ గాయాన్ని కట్టితే మంచిదా, ఆ గాయాన్ని ఇంకా వేలు పెట్టి కోరితే మంచిది? చెప్పాలి. కోటినంటే బయట గాయం ఇంకా పెద్దగా ఉంటుంది. మళ్ళా మనల్ని ఓదార్చినట్టే ఉంటుంది, ఓదార్చినట్టే ఉంటుంది, సంతోషపడేటువంటి వాళ్ళు. మనము బాగుపడడం ఇష్టం లేదు, మనము ఆశీర్వదించబడ్డ కొంతమందికి ఇష్టం ఉండదు, మనం దీవించబడ్డ కొంతమందికి ఇష్టం ఉండదు. కనుక అలాంటి వారి ద్వారా అనేకమైన శోధనలు కనుక నీకు అనుభవిస్తుంటే నీకు శుభవార్త ఈ రోజున ఆ సమస్య నుంచి విడిపించటకు యేసయ్య మళ్ళీ స్థలాన్ని తీసుకోవచ్చు. నువ్వు ఏ స్థితిలో తిరిగిపోయినా, ఏ పరిస్థితి నిన్ను వెంటాడుతూ ఉన్నా, ఏ సమస్య నిన్ను ప్రకటిస్తూ ఉన్నా, ఏ రోగ బంధకాలతో నువ్వు కట్టబడి ఉన్నా, నా యేసయ్య నిన్ను విడిపించగల సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. బాధలు అనుభవిస్తున్న కుటుంబాలు ఈ స్థలంలో ఉన్నాయి. ఎవ్వరికీ చెప్పుకోలేని బాధలు, ఏడుపు, దుఃఖం అనుభవిస్తున్న బిడ్డలు ఈ స్థలంలో కూర్చొని ఉన్నారు. బిడ్డ, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నా. నువ్వు ఎన్నోసార్లు ఏడ్చావు, ఎన్నోసార్లు కన్నీరు కార్చావు. ఎవరితోనైనా చెబితే వారు ఎగతాళి చేస్తారని నీవుగా ఓదార్చుకుంటూ, ధైర్యపరచుకుంటూ, కన్నీరు కాసు, నిద్ర లేని రాత్రులు ఎన్నో కలిపావు. అయితే ఈ రోజున దేవుడు ఆ సమస్య నుంచి వినిపిస్తున్నా. భయంకరమైన పరిస్థితుల్లోంచి నేను విడిపిస్తూ ఉన్నాడు, దుఃఖంలో నేను విడిపిస్తూ ఉన్నాడు.
సమస్య నుంచి నేను విడిపిస్తున్నాను. అయితే నీవు కదల్చబడకుండా దేవుని మందిరంలో నాటబడిన బిడ్డవలే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. యోబుకు అన్ని సమస్యలు వచ్చినా అతని సమస్యలు ఓదార్చే వాళ్ళు కూడా లేరు. అతని బాధను తీసుకొని ఒక ధైర్యం చెప్పేటువంటి నాదులు కూడా ఎవరు కూడా యోబుకు లేరు. చివరికి భార్య వచ్చి యోబుని స్తుతించి సమస్యలు వెన్ను తట్టాల్సినటువంటి భార్య, సమస్యలు ధైర్యం చెప్పాల్సినటువంటి భార్య, ఆ భార్య కూడా నీ భక్తిని విడిచిపెట్టి చచ్చిపోవచ్చు. మరి అంత శోధన, కుటుంబం నుంచి శోధన, సాతాను యోబును పట్టుకొని భయంకరంగా పీడిస్తూ ఉన్నాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు దేవా నాకు ఈ సమస్య వచ్చిందని ఏనాడు దేవుని ప్రశ్నించినటువంటి వాడు కాదు యోబు. సోదరు చెప్పండి గట్టిగా. ఈ సమస్య వచ్చింది అంటే ఇది నా దేవునికి మహిమకరంగా ఒక రోజు ఉండిపోతుంది అని ఒక నిరీక్షణతో యోబు తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఆయన మందిరంలో నాటబడిన వాడు కాబట్టి కదల్చబడకుండా స్థిరంగా నిలబడి చెప్పాలి కూడా మనం గట్టిగా. హల్లెలూయా. దేవుడి ప్రజలారా, ఇలాంటి సమస్యతో ఎవరికి ఉన్నా ఈ రోజు నీ కుటుంబానికి విడుదల ఇవ్వడానికి దేవుడు ఈ రోజు మన దగ్గరకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ప్రజలారా, కదల్చబడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? రెండు మాటలు అనిపించింది. దేవుని మందిరంలో మనం కదల్చబడకుండా, దేవుని మందిరంలో నాటబడిన బిడ్డలుగా ఉండి వర్ధిల్లాలి అంటే మనం ఏం చేయాలి? నంబర్ 1 చూడండి, మోషేతో దేవుడు మాట్లాడి, మోషేతో మాట్లాడి దేవుడు మోషే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే తన శిష్యుడైనటువంటి యెహోషువ ఏం చేశాడో ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 33:11. తొందరగా తీయాలి, సహకరిస్తూ త్వరగా ముగించాలి. 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. సోదరు చెప్పండి గట్టిగా. దేవుడు మోషేతో ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్టుగా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒక స్నేహితుడితో మన కష్టం వచ్చినప్పుడు స్నేహితుడితో చెప్తామా? చెప్తారు లేదు? ఎంతమంది స్నేహితులు ఉన్నారు? నాకు అసలు స్నేహితుడు అంటే ఎవరో తెలియదు అనే వాళ్ళు ఒకసారి చేస్తాను. స్నేహితుడు అంటే ఎవరో అసలు ఆయన ఎట్లుంటాడో నాకు తెలియదు. అందరికీ స్నేహితులు ఉంటారు. కొంతమంది సహకరించే స్నేహితులు ఉంటారు, కొంతమంది చెడగొట్టే స్నేహితులు. 2 విధాలైన స్నేహితులు ఉన్నారు. మనకు బాధ కష్టం వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడతాం అని అంటే ఖచ్చితంగా స్నేహితులతో మనం మాట్లాడతాం. ఆ పరిస్థితిని పంచుకో, కష్టం పంచుకో. మాకు సేవకులకి ఏదైనా కష్టం వస్తే సేవకులతో పంచుకుంటాం, ఒకరితో సహకరించుకుంటాం, ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటాం. ఇది గొప్ప ఆదరణ కలిగించేటువంటి విషయం. అయితే మోషేకి సమస్య వస్తే మోషే ఎవరితో మాట్లాడేవాడంట? చెప్పాలందరూ కూడా. ఎవరితో మాట్లాడేవాడు? దేవుడితో మాట్లాడితే దేవుడు ఎలా మాట్లాడేవాడు మోషేతో అంటే, దేవుడు ఒక స్నేహితులతో మాట్లాడినట్టుగా దేవుడు వచ్చి మానవులతో స్నేహం చేయడం గొప్ప అద్భుతం కదా. అద్భుతం కదా? సోదరు చెప్పాలి గట్టిగా. ఒకవేళ నీవు నమ్మిన స్నేహితులన్నా నిన్ను విడిచిపెడతారేమో, కానీ నువ్వు ఆరాధిస్తున్న నిజ స్నేహితుడైన యేసయ్య మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని పురుషులారా, దేవుని సన్నిధిలో ఈరోజు మనం ఉన్నాం, దేవుని సముఖంలో ఈరోజు మనం నిలబడి ఉన్నాం. దేవుడు మనల్ని దీవించే స్థలంలోకి మనం వచ్చి ఉన్నాం. అయితే ఆయన కోరుకున్నది ఏంటి నీతో అంటే ఆయన స్నేహాన్ని.
నీతో స్నేహం కోరాడు దేవుడు. ఈ మానవుడు ఏం చేశాడు? సాతాను మాట విన్నాడు, దేవుని స్నేహాన్ని కోల్పోయాడు. దేవుడు ఏం చేశాడు? కనికరించాడా? కనికరించాడు కదా, కనికరించాడు. కానీ ఆయన బాధపడి అక్కడ ఒక బలియాగము చేసి అతనికి దక్షిణాలుగా ఇచ్చి వస్త్రాన్ని ఇచ్చి అతన్ని దీవించి, కానీ ఎన్నడూ దేవుడు అతన్ని విడిచిపెట్ట, మానవుని విడిచిపెట్ట. కానీ మానవుడే దేవుడికి దూరం అవుతూ ఉన్నాడు. ప్రేమ దేవుడు ప్రజలు గమనించారు. దేవుడి సన్నిధిలో మోషే 40 రోజులు దేవుడి సన్నిధిలో ఒక స్నేహితుడితో మాట్లాడాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ 40 రోజులు ప్రార్థన అయిన తర్వాత ఆయన కిందికి దిగి కొండ దిగి వస్తూ ఉంటే యెహోషువ గుడారమును దాటి బయటికి రాలేదు. యెహోషువ గుడారము దాటి బయటికి రాలేదు. ఎందుకంటే తన ఆత్మీయ తండ్రి ఉపవాసంలో ఉన్నాడు. తన ఆత్మీయ తండ్రి దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉన్నాడు. తన ఆత్మీయ తండ్రి దేవుని సహవాసంలో ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు అని అతని క్షేమము కొరకు కొండ కింద యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ప్రజలారా, యెహోషువ కొండ దిగగానే మొదట వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే యెహోషువ. యెహోషువను చూడగానే మోషేకు ఒక రకమైనటువంటి ఒక ఆరాధన, ఒక ప్రేమ పొందవచ్చు. 25 లక్షల మంది కాల్పులం ఇశ్రాయేలు ప్రజల మధ్యలో అద్భుతాలు చేసి, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుని మహత్కార్యాలు చేసి, ఎర్ర సముద్రాన్ని చీల్చి, 5 దేశానికి తీర్పు తీర్చి, అంత మందిని 25 లక్షల మందిని ఆ మోషే నాయకత్వంలో బయటికి తీసుకొని వచ్చి వారిని విమోచన ప్రకటిస్తే అందరూ కూడా వారు వినాశంలో కలిసిపోయారు. కొంతమంది వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు, పట్టుదల గొప్పలో కలిసిపోయారు. కొంతమంది వారు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నారు. అయితే యెహోషువ అయితే తన ఆత్మీయ తండ్రి కొరకు ప్రయాసం పడుతున్నారు. అందుకే దేవుడు మోషే తరువాత నాయకత్వ లక్షణాల్లో యెహోషువను దేవుడు చూశాడు. సోదరు చెప్పండి గట్టిగా. నేను సంతోషపడే విషయం ఏంటంటే 50 రోజులు దేవుని సన్నిధిలో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా నా గదిలో 50 రోజులు బయటికి రాకుండా ప్రార్థన చేస్తూ ఉంటే నా సంఘ బిడ్డలు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా ఆత్మీయ తండ్రి ఉపవాసం నుండి దేవుని సన్నిధిలో నా కొరకు ఆయన మొడిపెడుతున్నాడు. ఏ ప్రత్యక్షత దేవుడు ద్వారా తీసుకొని వస్తున్నాడో అని ఎదురు చూస్తూ నా సంఘ బిడ్డలందరూ కూడా వారు కూడా ఉపవాసం నుండి నా కొరకు ప్రార్థన చేస్తారు. సంఘ బిడ్డలకు ఆత్మీయ తండ్రి కోరేది ఏంటంటే మీ కానుకలు, మీ యొక్క అర్పణలు ఏమి సేవకు కోరేది ఏం తెలిసిన మీ నుంచి ప్రార్థన సహాయం గట్టిగా దేవుడు కోరేదేమంటే నీ హృదయం నాకు మన దేవుడు కోరుతాడు. దైవ సేవకుడు ఏం కోరుతాడంటే అమ్మా అయ్యా నా కోసం మీ ప్రార్థనలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం. నిజంగా అంత మంచి సంఘ బిడ్డల్ని దేవుడు నాకు చాలా సంతోషం. 50 రోజులు ఉపవాసం ప్రార్థన చేసి ప్రార్థన యొక్క ముగింపు దినాన మరి ప్రార్థన ఏర్పాటు చేసినప్పుడు మరి చింతమనయ్య గారిని పిలిపించారు. ఎవరో కళాకారు చివరిసారి ఆయన మన మందిరం. నిజంగా ఆయన నాకు చెప్పిన విషయం ఇక్కడ ఉండి మమ్మల్ని అభిషేకించారు. నా కుటుంబాన్ని అభిషేకించారు. అందరికీ అభిషేకించాలని అందరికీ ఆయన అభిషేకించారు. ఒక దైవ సేవకుల్లో నాకు ఇచ్చిన వాగ్దానం మీకు తెలిసిన నా కుమారుడా ఈ రోజు నుంచి నీ సంఘంలో నీ సేవ అభివృద్ధిలోకి వస్తుంది. ఆయన ఎవరు పిలిచినా రాలేదు. అలాంటిది దేవుడికి పంపించడాన్ని ప్రార్థన చేసి మీరు వెళ్ళేది సూరి తర్వాత నల్లుడు వెళ్ళి దేవుడు వస్తే ఆయన అయ్యా ప్రార్థన అయ్యగా మనం పెట్టి ఆయన ఉపవాస ప్రార్థన
ఆ సమయానికి రెడీ అయ్యే వాక్యం పెట్టారు. ఆయన వచ్చిన తర్వాత కోరుకున్నది చూసిన ఏంటంటే ఒకటే మనిషి ఆయన ప్రార్థనలో చూశాడంట, వర్షంలో చూశాడంటే ఆ కుమారుడు ఉపవాసం ముందు నువ్వు ఏదైతే ప్రార్థించావో అది రెండంతలుగా నిర్వహించబోతున్నాడు. ఒక పరిచయం కథనవుతుంది, ఇంకొక కథనవుతుంది, నీ పరిచయం ఒక కథనవుతుంది అన్నాడు. ఇప్పుడు నీతో ఉన్న వాళ్ళు నిజంగా నీ బిడ్డలు అనే సేకరిపోయింది మొత్తం. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఇంతకు మించిన సేవ అభివృద్ధి నీకు జరుగుతూ ఉంది అని స్తోత్రం కలుగుతుంది కనుక నిజంగా ఉపవాస ప్రార్థన ముగించిన తర్వాత మన పరిచయ ఒక 1 డబుల్ గా టర్న్ అవుతాం. ఎన్నో కార్యాలు దేవుడు పెట్టడానికి సంఘటనలు ఎంతో సాకర్షిస్తున్నారు. దేవుడు కోరేది ఏంటంటే ఆత్మీయతని ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మీయ తండ్రి కొరకు కనిపెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళ గురించి దేవుడు ఎక్కువ ఇష్టపడతాడు. మోషేను చూశాడు, యెహోషువను చూశాడు, ఇశ్రాయేలు జనాన్ని చూశాడు. ఈ ముగ్గురులో మోషే దేవుడి సన్నిధిలో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పండుగలు పప్పాల్లో కూడలు చేసుకొని ఎగురుతూ తాగుతూ తింటూ వాళ్ళ పండుగ పప్పాల్లో గడుపుతా ఉన్నారు. దేవుడు అద్భుతాలు మర్చిపోయాడు, దేవుడు కృప మర్చిపోయాడు. అసలు దైవ సేవకుడినే మర్చిపోయి ఇంకా ఏమన్నా చెప్పండి. ఈ దైవ సేవకుడు అనేవాడు ఏమయ్యాడు? డైలాగ్ చూడలేదు. ఈ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు, కానీ మేము ఆరాధించడానికి మాకు ఒక దేవుని చెయ్యి అన్నాడు. ఈ తిట్టుకోడు ఎవరు? అహరోను పెద్దలు అంటాడు. శాసించే అధికారం లేదు, ఏం చెప్తాది సరే అని వేసేసాడు. చూడవచ్చు, దాన్ని ఆరాధించుకోవాలి. దేవునికి పైన చెప్పడం చేసినట్టే చూడండి ఎంత కనికరించేవారు దేవుడు, అంత రోషకాలు. ఏ విషయం నాకు రోషం అంటే సంఘము పాడైపోతుంటే, కుటుంబాలు పాడైపోతుంటే, దేవుని ఆజ్ఞలు లోపడకుండా ఇష్టం వచ్చినట్టుగా తింటూ తాగుతూ తిరుగుతూ ఉంటే, దేవుని మర్చిపోయే పరిస్థితిలో ఉంటే ఆయన రోషం కలిగారు. నిన్ను శిక్షించడానికి కాదు, మనల్ని శిక్షించే దేవుడు కాదు, మనల్ని సరి చేసే దేవుడు. సోదరు చెప్పాడు గట్టిగా, మనల్ని సరి చేసి తనకు ఆరాధించేట్టుగా మార్చుకోగల సమర్పించేది. వెంటనే ఆ కృపను బట్టి ఇక్కడ మోషే దేవుడి సన్నిధిలో ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలంతా మొత్తం వారు వలిష్టికి వచ్చినట్టుగా ఉన్నారు. మోషే ఇశ్రాయేలు చూసి యెహోషువను చూసేసరికి యెహోషువ గుడారంలో ఆధ్యాత్మిక ప్రార్థన చేస్తున్నారు. వెంటనే దేవుడు మనలో ఆలోచించారు. యెహోషువ 1వ అధ్యాయంలో చెప్తున్నారు. ఏం మాట్లాడారు? ఎంత గొప్ప మాట, త్వరగా ఎంత గొప్ప మాట. 2 నిమిషాలు ముగిస్తున్నాను. ఎంత గొప్ప మాట్లాడుతున్నాడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవాలి. యెహోవా సేవకుడైన మోషే మృతులైన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవు ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. ఆ మాట నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగు పెట్టి ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. అరణ్యంలో లెబానాను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు ఇథియోపియా దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. 5వ వచనంలో నీవు బ్రతుకు దినముల నీవు చూడజెప్పని గట్టిగా మోషేతో చెప్తున్న మాట యెహోషువతో మాట్లాడుతున్నాడు. నేను మోషేతో ఎలాగ మాట్లాడానో యెహోషువ మోషే చనిపోయాడు కనుక ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను. మోషేకు కుమారులు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు అగ్రగణులు ఉన్నారు, భూమి ఆకాశంలో తలకిందులు చేసే ప్రార్థనా పరులు ఉన్నారు. అయితే వాళ్ళందరూ దేవుడు చూడలే. ఎవరు చూశారు? నాయకుల లక్షణాలు, ఇశ్రాయేలు ప్రజలు నడిపించే లక్షణాలు ఎవరు ఉన్నాయి మోషే తర్వాత అంటే తన శిష్యుడైన యెహోషువకే దేవుడు అవకాశం ఇచ్చాడు. యెహోషువలో ఉన్న గుణం ఏంటంటే మోషేకు దేవుడు ఏదైతే చెప్పాడో నిర్గమ 17:14 చూడండి, చక్కగా మాట మనకు రాయబడింది. 17
నిర్గమకాండం 17:14 వచ్చింది. 17:14. మోషేని ఎందుకు యెహోషువను దేవుడు ఎందుకు అంత ప్రేమించాడు అంటే 14 వచ్చింది. అప్పుడు యెహోవా మోషేతో ఇంకా నేను అమాలేకులను పేరు ఆకాశం కింద ఉండకుండా భక్తిగా పుడిచివేయదు కనుక జ్ఞాపకార్థం గ్రంథంలో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. ఎవరు వినిపించమంటున్నాడు? ఇశ్రాయేలీయులకు వినిపించుము అని చెప్పట్లే ఇక్కడ. దేవుడు ఏమంటున్నాడు అంటే, మోషే నేను ఇశ్రాయేలు ప్రజలైన వారి శత్రు దేశాలన్నిటికీ ఒక తీర్పు తీర్చబోతున్నాను కాబట్టి ఇది నువ్వు పుస్తకంలో రాయి. నువ్వు పుస్తకంలో రాసి ఎవరు వినిపించు? యెహోషువకు ఎందుకు వినిపించమంటున్నాడంటే మోషే మరణ అనంతరం నెక్స్ట్ నాయకుడు యెహోషువ. దేవుడు దుష్టముడిపోయాడు యెహోషువ కనుక నేను మోషేకు చెప్పాను. మోషే ఎవరు చెప్పాడు? యెహోషువకు చెప్పాడు. యెహోషువకు చెప్పిన పనులన్నీ ఆయన సక్రమంగా చేసినవాడు. మీకు అర్థమైతే ఇప్పుడు ఈయన యెహోషువ దేవుడు. ఈయన మోషేకు ఏదైతే చెప్పాడో ఈ మోషే దేవుని మాట తీసుకొని యెహోషువ పలానా చెయ్యి దేవుడు చెప్తున్నాడు. ఓకే అయ్యా, ఏనాడు స్వాతం చెప్పలే, ఏనాడు పడిపోలే, అదే పైకి స్వాతం చెప్పాలి గట్టిగా. ఏనాడు కూడా తన ఆత్మీయ తండ్రి మాట జవదాటి వెళ్ళిపోయిన వాడు కాదు యెహోషువ. మడుగు చూపించిన వాడు కాదు యెహోషువ. వెన్నెముక చూపించిన వాడు కాదు. ఈ దినాల్లో ఏదైనా సంఘ కార్యక్రమాలు ఉన్నాయి అంటే పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. నిజంగా దేవుని సేవ కొరకు ప్రయాసపడే వాళ్ళు చాలా తక్కువ. ఆత్మీయ తండ్రి ఏదైనా నీకు ఎందుకు చెప్తాడు? ఆయన చేసుకోవడానికి చేతగా కన్నా దాన్ని చేయలేకనా ఒక్కటే ఏంటంటే దేవుడు ఏది చెప్తాడో సంఘానికి అదే ప్రకటిస్తాడు దైవ సేవ. చెప్పాలి అందరూ గట్టిగా ఆమేన్. హల్లెలూయా. యెహోషువకే చెప్పాలి ఎందుకు అంటున్నాడంటే మోషే చెప్పిన ప్రతి దేవుడు చెప్పిన ప్రతి పని మోషే చేశాడు. మోషే చెప్పిన ప్రతి పని యెహోషువ చేశాడు. ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులు, మీ అయ్యగారు కానీ అమ్మగారు కానీ మీకు ఏదైనా చెప్పారు అని అంటే అది వాళ్ళ మాట, దైవ సేవకుని మాట. వాళ్ళ స్వార్థంతో లేకపోతే కాదు చెప్పడం. దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా నీతో మాట్లాడమంటే నీతో మాట్లాడుతున్నాడు, ఇంకొకరితో మాట్లాడమంటే ఇంకొకరితో మాట్లాడు, ఇంకొకరికి పని చెప్పాడు పని చెప్తున్నాడు. వీరికి సహాయం కావాలంటే సహాయమే అడుగుతూ తన సొంత లాభాల కోసం స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎందుకు దేవుడు యెహోషువను ఎందుకున్నాడంటే మోషే చెప్పిన ప్రతి పని యెహోషువ నమ్మకంగా చేశాడంట. ఈ రోజు సంఘంలో నువ్వు నాటబడ్డావు, నువ్వు స్థిరంగా నాటబడి కదల్చబడకుండా ఉండాలి అంటే దైవ సేవకుడు చెప్పిన దేవుని మాట నీవు చేయాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీవు చేయాలి. ఎందుకంటే నీతోనే దేవుడికి పని ఉంది. నీవేం చేయగలవు? 25 లక్షల మంది చేసేవాళ్ళు ఉంటే యెహోషువకు ఎందుకు చెప్పాడు దేవుడు అంటే యెహోషువలో ఆ గుణాలు కనిపించాయి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? సంఘం ఏం చెప్తారు చెప్పండి? అయ్యగారు ఏమన్నా చెప్తాడేమో పని చెప్తాడేమో ఫోన్లు కూడా ఇస్తాడు. కొంతమంది చుట్టాలు చేస్తారు, పని చెప్తాడేమో సాగు చెప్పి తప్పించుకునే వాళ్ళు. నీకు అన్నిటికీ పని ఉంటుంది. నువ్వు తిరిగే పని, నువ్వు తినే పని, నువ్వు కూర్చొనే పని ఉంటుంది. దేవుడి పని ఏమైనా చేస్తావేమో అని అయ్యగారు ఫోన్ చేస్తారు. నాకు ఆ పనులు ఉన్నాయి, నాకు ఈ పనులు ఉన్నాయి, అక్కడ కూడా ఊడిపోయి అది లేచిపోయి ఇదే సాధన. ఇలాంటి వారు తన సంఘంలో ఏది నాటబడిన బిడ్డలుగా ఎన్నుకోవాలి. దేవుడు ఎన్నుకోవాలి రాదు. నువ్వు దేవుని ఎన్నుకోనికి రావాలంటే సంఘంలో నువ్వు కదల్చబడుతున్న స్థిరత్వంగా ఉన్నావు అనే దానికి సాక్ష్యం ఏంటంటే మొదట దైవ సేవకుని మాటలు.
అయ్యగారు ఏం చెప్తారు? ఫోన్ నేను చేశాను, ఫోన్ అంటే భయం కాదు. సైడ్ దైవసేవకుడు ఫోన్ చేశాను, భయం కాదు. చదువులేనటువంటి ఉన్నారు. మన గాయకు ఫోన్ చేస్తే చెప్పరా అని పేరు చూస్తే ఏది కలుపుతాం, చెప్పులైతే ఆపరేటింగ్ ఫోన్ చేస్తున్నారు. పేరు ఎందుకు రాలేదమ్మా, ఫోన్ చేసి అడగమని ఫోన్ చేశామా అంటే ఫోన్ రాగానే చెప్పరా ఎవరు అని మళ్ళా ఫోన్ వచ్చింది. అమ్మా నేను అయ్యో అయ్యా వేసేదో తక్కువండి. అయ్యా మీరు నా వెళ్ళాడుతున్నా, అయ్యా నా వెళ్ళాడుతున్నా నాకేం చేశాను నిజమంతా కాదు, నిజమా కదమ్మా చెప్పాలా? రైట్. యెహోషువ దేవుడు చేసింది ఏమంటే దేవుడి సంఘంలో ఆయన నాటుబడి ఉన్నారు కనుక యెహోషువ ప్రపంచాన్ని ప్రతి శత్రు దేశాలను కదిలించి ఇశ్రాయేలీయులకు భూభాగాన్ని పంచింది. ఈ భూభాగం కానాలను పరలోకాన్ని స్థాపించారు. రేపు మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరలోకంలో భూభాగాన్ని దేవుడు మనకు పంచిపెట్టబోతున్నారు. పరలోకంలో అక్కడ స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వబోతున్నారు. పరలోకంలో ఉన్నటువంటి కృపను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కనుకనే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ కడవరి వర్షం, కడవరి ఉత్సవంలో మనం రగిలించబడాలి. గట్టిగా నాకు నచ్చదు. ఈ కడవరి వర్షంలో మనం పడవాలి. హల్లెలూయా. కడవరి వర్షంలో మనం జీవింపబడాలి. హల్లెలూయా. కడవరి వర్షంలో మనం అభిషేకించబడాలి. హల్లెలూయా. కడవరి వర్షము ద్వారా మనం నిత్య రాజ్యానికి వారసులు కావాలి. హల్లెలూయా. యేసయ్య రాకడలో మనం ఎత్తబడాలంటే కడవరి వర్షంలో మనం పడవాలి. కడవరి ఉత్సవంలో మన మీద రగలాలి. మన కుటుంబంలో గొప్ప ఉత్సవం. దేవునికి మహిమ కలుగును. తలలు పైకెత్తారా? గట్టిగా చప్పట్లు కొడతారా? గట్టిగా దేవుడు ఎలాగా ఒక ఉద్యమాన్ని ఇచ్చాడో మనకు దేవుడు అలాంటి ఉద్యమం అనుభవించింది కాక ఆమె కళ్ళు మూసుకున్నాం. చిన్న ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకున్నాం. అలాగే కళ్ళు వచ్చి కళ్ళు మూసుకున్నాం. చిన్న ప్రార్థన పరిశుద్ధులైన తండ్రి స్తోత్రం. వాక్యం ద్వారా మన వాగ్దానం దయలో నీ ప్రేమలో మమ్మల్ని కనిపించింది. నీ కృపలో మమ్మల్ని వర్ధింపరిచింది. యెహోవా అందరూ నాటుకున్న వారు నీ సన్నిధిలో నిలబడుతున్నారు. కదల్చబడి చెట్టుమని నేను నీ సన్నిధి నిలువనుకుంటాను. మమ్మల్ని ఆశీర్వాదం నుంచి బయటకు వచ్చిన బిడ్డల్ని చెప్పి మొత్తం ఇస్తుంది. బృందా సమయాన్ని చెప్పి మొత్తం ఇస్తుంది. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.